వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇది నా మొదటి వీడియో. ఈ మొదటి వీడియోలో ఫస్ట్ తీయగా స్టార్ట్ చేయాలని పాయసం చేస్తున్నానండి. పాయసానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, సేమియా, యాలకుల పొడి, చక్కెర, పాలు, నూనె. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. దాంట్లో ఫస్ట్ జీడిపప్పులు వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం రంగు వచ్చిన తర్వాత ద్రాక్షాలు వేసుకోవాలండి. వరకు వేయించుకోవాలి. ద్రాక్షాలు వేసుకుని ద్రాక్షాలు వేపుకోవాలి. ఆ ద్రాక్షాలు బొబ్బులు వచ్చే వరకు వేపుకోవాలండి. చక్కగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ద్రాక్షకి బాగా బొబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి జీడిపప్పులు, ద్రాక్ష అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు, ద్రాక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత మనం సేమియాని వేయించుకోవాల్సి వస్తుంది. సేమియాని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కనుక ఆ సేమియాని తీసుకొని ఇప్పుడు మనం బాండల్లో వేసుకొని చక్కగా అది కూడా లైట్ బ్రౌన్, ఎక్కువ బ్రౌన్ అవసరం ఉండదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకొని ఆ సేమియాని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము పాలు కావాలి, కొంచెం మరిగించుకుంటామండి. కొంచెం మరిగిన తర్వాత సేమియా తీసి దాంట్లో వేసుకొని సేమియా ఉడికే వరకు ఉంచుకుంటామండి. సేమియా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని సేమియా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పంచదార, ఆ పాయసానికి ఎంత కావాలో అంత సరిపోయేంత పంచదార వేసుకుంటామండి. పంచదార బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకుంటే మంచి సువాసన వస్తూ ఉంటుందండి. చాలా మంచి వాసన వస్తుంది. తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు, ద్రాక్ష అవన్నీ తీసుకుని నేను ఇప్పుడు దీంట్లో వేసి కుక్ చేస్తాను. తర్వాత గార్నిష్కి ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు పాయసాన్ని కిందకి దించేసుకుని బౌల్లో వేసుకుని చక్కగా మనం పెట్టుకున్న ద్రాక్ష, జీడిపప్పుని తీసుకుని దాని మీద గార్నిష్ చేసుకుని టేస్ట్ చేయడం అండి చూపిస్తున్నానండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాం. చాలా బాగుందండి. టేస్ట్ చేసిన తర్వాత చాలా చక్కగా తీయగా చాలా రుచిగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.